అంటే మన పిల్లలు వాళ్ళంతటా వాళ్లే తమ బాధ్యతలను గుర్తించేలాగా ప్రాక్టికల్ గా పరిస్థితులు కల్పించాలి. ఇంటిని వాళ్లకప్పగించేసి మనం 1-2 రోజులు బయటకు వెళ్లిపోవాలి. ఇంట్లో గ్యాస్ ఎలా ఉపయోగించాలో, నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలో, ఇంటికి అవసరమైన సరుకులేమిటో, వాటికి ఎంత ఖర్చవుతుందో, సరుకులను పొదుపుగా ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వాళ్లతో మృదు స్వభావంతో స్నేహశీలంగా మెలగాలని, మనల్ని చూసి మన పిల్లలు కూడా అనుసరించేలా చూసుకోవాలి. నిత్య జీవితంలో ఎదురవుతున్న విషయాల పట్ల పాజిటివ్ గా స్పందించడం అలవర్చుకునేలా వారిని ప్రోత్సహించాలి. యవ్వన ప్రాయంలో అడుగిడిన పిల్లలు కొందరు స్వేచ్ఛను కోరుకుంటారు. వారికి స్వేచ్ఛనివ్వాలి, స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునివ్వాలి. కానీ ముఖ్యమైన విషయాల్లో అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయమై ఏర్పడబోయే కష్టనష్టాలు, సక్సెస్ విషయంలో మనకున్న సాధ్యాసాధ్యాల గురించి అందరూ కలిసి తప్పక చర్చించాలి.